సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో చూసినట్టయితే ఫైనల్గా మనకు మోటో నుంచి మోటో G9 పవర్ ఈ యొక్క మొబైల్ మనకు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. మరి ఈ రోజు వీడియో ఏమంటే దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం అర్థం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మోటో G9 పవర్ అనమాట. ఇది చూసినట్టయితే మనకు మోటో G9 అండ్ మోటో G9 ప్లస్ ఏదైతే ఉందో సో దాని యొక్క లైనప్లో ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రెగ్యులర్గా మోటో మొబైల్స్ ఏ రకంగా అయితే తీసుకొస్తారో సో అదే రకంగా ఈ యొక్క మొబైల్ కూడా దీని యొక్క కెమెరా మోడల్ చూస్తేనే మనకైతే అర్థమైపోతుంది. సో డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు అంత అట్రాక్టివ్గా అయితే ఏమీ లేదనమాట. సో వీళ్ళు రెగ్యులర్ డిజైన్ ఏ రకంగా అయితే తీసుకొస్తారో అదే డిజైన్తో ఈ యొక్క పవర్ మొబైల్ కూడా తీసుకుని రావడం అయితే జరిగింది. ముందుగా దీని యొక్క ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో పంచువల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. సో పర్లేదు, ఒక రంగంగా చూసుకున్నట్టయితే మనకు కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంది. మరీ ప్రీమియం లుక్తో అయితే ఏం కనిపించదు అనమాట. సో హవెవర్ ముందుగా చూసినట్టయితే మనం ఈ యొక్క మోటో G9 పవర్ ఏదైతే ఉందో దీని యొక్క థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ వాడారా లేకపోతే ఇంకా వేరైతే ఏమైనా వాడారా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క మోటో G9 పవర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 9.7 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే 221 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మనకు చాలా వెయిట్ అయిన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. నియర్లీ మనకు 1/2 kg అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క మొబైల్ వచ్చేసి. సో డెఫినెట్గా మీకు లైట్ వెయిట్ మొబైల్ కావాలంటే ఈ యొక్క మొబైల్ అయితే మీకు అస్సలు సూట్ కాదు. అండ్ దీని యొక్క మొబైల్ థిక్నెస్ చూసుకున్నట్టయితే మనకు 9.7 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. మొబైల్ కూడా మనకు చాలా మందంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. నియర్లీ మనకు 1 cm ఈ యొక్క లావుగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే ఓవరాల్గా మీకు స్లిమ్ మొబైల్ కావాలన్నా తర్వాత లైట్ వెయిట్ మొబైల్ కావాలన్నా ఈ యొక్క మోటో G9 పవర్ అనేది మీకు అస్సలు సెట్ కాదు. ఇది మనకు చాలా వెయిట్ అయిన మొబైల్, అట్ ది సేమ్ టైం కొంచెం లావ్ అయిన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.8 ఇంచ్తో వచ్చిన HD+ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. సో చూడడానికి మాత్రం మనకు చాలా పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే దీని యొక్క ప్రైస్ తలుచుకుంటే మనకు ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది. సో హవెవర్ మనకు HD+ డిస్ప్లే కూడా మంచిదే, కాకపోతే మరీ అంత మంచిది అయితే కాదనమాట. కాకపోతే రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ తర్వాత ఈ యొక్క మూవీస్ ఎవరైతే ఇలా ఎక్కువ చూస్తుంటారో సో వాళ్ళకైతే సరిపోతుంది. మరీ అంత హై పర్ఫార్మెన్స్కి యూజ్ చేసే వాళ్ళకు మాత్రమే సూట్ కాదనమాట. తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. ఇదే దీని యొక్క డిస్ప్లే పరంగా చూసినట్టయితే డిస్ప్లేలో మనకు పెద్దగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్స్ తర్వాత HDR10+ సపోర్ట్ ఇవైతే అస్సలు ఇవ్వలేదు. ఇది మీకు చూసినట్టయితే కేవలం ఒక సీదా నార్మల్ డిస్ప్లే మాత్రమే చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఎటువంటి పెద్దగా అడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండవు. మరి ఓవరాల్గా చూసుకుంటే HD+ డిస్ప్లే తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు. అది 10,000 లోపల ఉంటే తీసుకోవచ్చు అనమాట. 10,000 క్రాస్ చేస్తే మాత్రం మనకు డెఫినెట్గా ఫుల్ HD+ డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో చూసుకున్నట్టయితే మనకు బై ఫాల్ట్ ఇక్కడ మనకు కేవలం HD+ డిస్ప్లే మాత్రమే ఇచ్చారనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచువల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే 64 MP + 2 MP + 2 MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 64 మెయిన్ మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.8 అపాచర్తో అయితే వస్తుంది. తర్వాత 2 MP వచ్చేసి మ్యాక్రో అండ్ మరొక 2 MP వచ్చేసి మనకు డెప్త్ సెన్సార్ కోసం అయితే యూస్ చేశారు. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 1080p at 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మాత్రం మీరు 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు f2.2 అపాచర్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క కెమెరాతో కూడా మీరు అప్ టు 1080p at 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ యొక్క మొబైల్లో మీకు 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క అపాచర్స్ ఏవైతే చెప్తున్నాను ఈ యొక్క అపాచర్స్ అనేవి మీకు ఎంత తక్కువగా ఉంటే ఈ యొక్క మొబైల్ క్వాలిటీ అనేది మీకు మరింత డబుల్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మరి బ్రదర్ ఈ యొక్క మొబైల్ మనకు కెమెరా కోసం
యూజ్ అవుతుందా లేదా అంటే సో పర్లేదు తీసుకోవచ్చు. కాకపోతే మరీ అంత మీరు అస్తమానం ఫోటోల పైనే అంటే ఫోటోల పిచ్చి అనేది కొంతమందికి ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క కెమెరా అయితే సూట్ కాదనమాట. కొంచెం నార్మల్గా అప్పుడప్పుడు ఫోటోలు దిగే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 662 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 11 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే ఈ యొక్క మోటో G9 పవర్ మీకు అస్సలు సెట్ కాదు. ఇది మీకు కేవలం ఒక నార్మల్ యూసేజ్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. అంటే ఐ మీన్ ఈ యొక్క వాట్సాప్ కానివ్వండి, ట్విట్టర్ చాటింగ్ కానివ్వండి, తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్ వాచింగ్ వీడియోస్ ఇలాంటివి దానికి మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే యూజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. మిగతా పెద్ద పెద్ద గేమ్స్కి పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి గేమ్స్కి అయితే ఇది సూట్ కాదనమాట. సో ఆడినా కూడా మీరు వీలైనంత మీడియం సెట్టింగ్స్లో ఆడినప్పుడు మాత్రమే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేరనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకు Android 10 అప్డేట్ ఉంటుంది. అండ్ దీని యొక్క కంప్లీట్ UI గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్టాక్ Android సిస్టమ్తో అయితే ఉంటుందన్నమాట. దీంట్లో చూసుకున్నట్టయితే ఎటువంటి బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉండవు. మీరు కంప్లీట్గా ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క GPU సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Adreno సెక్షన్ GPU అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఇది మీకు గేమింగ్ మొబైల్ అయితే కాదు. మీకు జస్ట్ డైలీ టు డైలీ రొటీన్ ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే సెట్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా చూసుకున్నట్టయితే మనకు కేవలం 4GB ర్యామ్తో అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే తీసుకొచ్చారు. ఇందులో మనకు హై అండ్ వేరియంట్ 6GB, తర్వాత 128GB ఇలాంటి వేరియంట్స్ అయితే ఏమీ తీసుకొని రాలేదు అనమాట. యాజ్ ఆఫ్ నౌ కేవలం మనకు 4GB ర్యామ్తో ఉంటుంది, అలాగే మనకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక సాదా సీదా మొబైల్ కాబట్టి మీకు రెగ్యులర్ యూసేజ్కి మాత్రమే యూజ్ అవుతుంది. హై అండ్ పర్ఫార్మెన్స్కి అయితే అస్సలు సూట్ కాదు. అండ్ ఇక్కడ మనకు 4GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం ఈ MMC 5.1 అయితే యూజ్ చేస్తారు. సో దీని ద్వారా మనం ఈ యొక్క ఫైల్స్ కాపీ లేదా మూవ్ చేసేటప్పుడు మీకు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసి అయితే చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూసినట్టయితే మీకు సపరేట్గా డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఏమీ ఉంటుంది అనమాట. ఈ యొక్క 64GB ఏదైతే ఉందో మీరు దాన్నే వాడుకోవాలి. ఇది చూసినట్టయితే చిన్న నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక సిమ్ ఒక మెమరీ లేకపోతే 2 సిమ్ కార్డులు అయినా యూజ్ చేసుకోవాలన్నమాట. కాకపోతే 2 సిమ్స్ కొన్ని మందికి 2 సిమ్లు యూజ్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు డెఫినెట్గా 2 డే బ్యాటరీ బ్యాకప్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇక్కడ మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు అనమాట. మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మోటో G9 పవర్ అనేది మీకు చాలా సూపర్ బ్యాటరీ, ఇంకా దీంట్లో ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో నియర్లీ మీకు 2 అవర్స్ నుంచి 2 అవర్స్ కంటే ఎక్కువ ఈ యొక్క మొబైల్ మీకు కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది అనమాట. మీకు అంత తొందరగా ఛార్జింగ్ అయితే కాదు, ఎందుకంటే మనకు కొంచెం పెద్ద బ్యాటరీ కాబట్టి డెఫినెట్గా మనకు కొంచెం టైం అయితే పడుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ఛార్జింగ్ కోసం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది మనకు 2-వే ఛార్జింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఈ యొక్క ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా, ఈ యొక్క పిన్ని మీరు తిప్పి పెట్టినా సరే, స్ట్రైట్గా పెట్టినా సరే, మీరు ఎటువైపు తిప్పి పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అయితే ఛార్జ్ అవుతుంది. సో మీకు తెలియని వాళ్ళకు ఛార్జింగ్ పెట్టమన్నా సరే వాళ్ళు ఏ సైడ్ నుంచి పెట్టిన ఈ యొక్క మొబైల్ అయితే మీకు చెడిపోతుందనే చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కిందకే వస్తుంది. అండ్ మనకు 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనకు ఆడియో అంటే ఎక్కువ పాటలు ఎవరైతే అంటారో సో వాళ్ళకైతే చాలా నచ్చిన పిన్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో కలర్ చూసుకున్నట్టయితే ఒక వైలెట్ కలర్, ఇంకోటి ఏదో కలర్ తీసుకొచ్చారు. సో కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్గా ఇదే కలర్ తీసుకోమని అయితే చెప్పలేను అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క కలర్ తీసుకోవడమే, ఎందుకంటే మనకు కలర్ని బట్టి స్పెసిఫికేషన్స్ అనేవి మారవు కదా, సో అందుకోసం మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే. ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 11,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి 11,999 రూపీస్ అంటే మనకు 12,000 రూపీస్ పెట్టి కొందగ్గ మొబైల్ అంటే నేను ఖచ్చితంగా కాదనే చెప్తాను. దీనికంటే మనకు ఇంకా మంచి మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి. సో దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే అక్కడ మనకు Redmi 9 Prime ఉంది, తర్వాత Poco M2 ఉంది, అండ్ Realme 7i కూడా ఉందన్నమాట. సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకున్నట్టయితే మనకు Realme 7i మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అది కూడా మనకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే దాంట్లో కెమెరా చూసుకున్నట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. చూసుకున్నట్టయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ మాత్రమే అనమాట. సో అంతేకాక మనకు Realme 7లో చూసినట్టయితే మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో చూసినట్టయితే మంచి మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ప్రైస్ చూసుకున్నా అది కూడా మనకు నియర్లీ మనకు 12,000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో దానికి చూసినట్టయితే మనకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ మీరు దయచేసి కొనద్దండి. ఈ యొక్క మొబైల్కి బదులు మీరు Realme 7 అయితే తీసుకోవచ్చు. సో అది మనకు చాలా బెస్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట.
సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క 2 మొబైల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే మొబైల్ని బై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇదనమాట ఈ యొక్క మోటో G9 పవర్, దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.